ఇది ఇలా పెట్టి 5 అన్ని కమిటీ నెంబర్లు పెట్టినప్పుడు ప్రజలకు ఏం వచ్చి కాదు. ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్గా వికలాంగులు కావచ్చు, ఇప్పుడు నేను వికలాంగునండి, ఇంతకుముందు ఎన్నోసార్లు పెట్టినా జరిగిన రాలేదు. ఈ జగన్ గారి ప్రభుత్వంలో నెలకు 3,000 రూపాయలు వస్తున్నాయి. తర్వాత నాకు యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయలేమో యాక్సిడెంట్కి ఆరోగ్యశ్రీలో వచ్చిందండి. ఇంతకుముందు అలాంటివన్నీ మనం అడగాలంటే ప్రెసిడెంట్ చుట్టూ ఆ కమిటీ నెంబర్ల చుట్టూ తిరగవలసి వచ్చింది. తిరిగినా ఆధార్ కార్డులు జిరాక్స్లు పెట్టరా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు, మండల ఆఫీస్కి వెళ్ళు, ఆఫీస్ చుట్టూ జిరాక్స్లు పెట్టు తిరగడమే కానీ ఏం ప్రయోజనం ఉండదు కాదు. ఇప్పుడు అలా కాదండి, మనకి వీళ్ళని పెట్టారు కదా వారంటీలకి జిరాక్స్ తీసి మనం ఇవ్వాల్సిన లేదండి. ఇలా చిన్న కంప్లైంట్ అని చెప్తే వాళ్ళు వచ్చి నీ జిరాక్స్లు ఇవ్వమ్మా, నీ ఆధార్ కార్డు ఇవ్వమ్మా అని చెప్పేసి తీసుకుని సచివాలయానికి వెళ్ళి పెట్టిన 3వ మంత్లీగా డైరెక్ట్గా మనల్ని పిలిచి ఉదయాన్నే లేచిన వెంటనే తమ్మేయించుకుని మనకి పెన్షన్ డబ్బులు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి. మరి ఇప్పుడు ఇంతకన్నా పరిపాలన ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఉన్న పార్టీ వాళ్ళు అంటున్నారండి, మేము జగన్ కన్నా నెలకి 15,000 రూపాయలు 1,500 రూపాయలు నెలకి మేము ఇస్తాం అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి అంటున్నారండి. మరి ఇప్పటికే అప్లై అయిపోయి అంటున్నారు కదా, మరి ఇలా ఎవడలో ఇంకా ఎక్కువ అవుద్ది కదండి. మరి అలాంటప్పుడు ఇప్పుడు జగన్ చేయడంలో రాంగ్ ఏముందండి? ఇప్పుడు జగన్ మంచిది కదండి. ఇంకా మరి ఈ చేసినందుకే జగన్ చెడ్డోడు అంటున్నారు. మరి ఇంక చెడ్డోడు మరి ఇంత మొన్న ఆరోగ్య గ్యారంటీ భవిష్యత్తు ఏదో చెప్పారు కదండి, భవిష్యత్తు గ్యారంటీ ఏదో చెప్పాడు, అందులో చెప్తాడు కదా 6 చెప్పాడు 6 కానీ. మరి ఈ జగన్ పెట్టిన పథకం లేదా అందులో అమ్మఒడి తల్లి వందనాన్ని పెట్టాడు. మరి జగన్దే కదండి, జగన్ చూసి చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు చేసింది ఏమి లేదండి. అదండి ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సోమరిపోతులు ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు నేను ఈ పెన్షన్ లేకపోతే ఈ పథకాలు లేకపోతే నేను ఏ పని చేసుకోలేనండి. సోమరిపోతులు ఇప్పుడు మీరు కష్టపడే వాళ్ళు ఉన్నారు, మీరు కష్టపడే వాళ్ళు మీకు పెన్షన్ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇప్పుడు పేద పిల్లలు చదువుకుంటారని ఇప్పుడు ఈ బాబుని చదువుకుంటారంటే ఈ తల్లిదండ్రులకి ఏమి లేదండి. మరి ఇప్పుడు జగన్ అమ్మఒడి ఇచ్చి ఇది ఏంటండి దీన్ని అంటారు విద్యా దీవెన ఇవన్నీ ఇచ్చి మరి చదివిస్తున్నాడు కదండి. మరి ఇంతకుముందు చదువుకునేవారు కదండి, డబ్బులు లేక గేదెలు వెంకాల గొర్రెలు వెంకాల పెట్టేవారు. అంటే దానివల్ల ఉపాధి మనకు వస్తుంది, ఒక రూపాయి డబ్బులు సంపాదిస్తే మనం బాగుపడతాం కదండి. ఇప్పుడు అలా అటువంటి ఏమి లేదండి. ఇప్పుడు డైరెక్ట్ జగనే చదివిస్తున్నాడండి. 2 చేతులు 3 చేతులు బట్టలు ఇస్తున్నాడండి, స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాడు, షూ ఇస్తున్నాడు, ఇవన్నీ పెట్టి ఇంకా సోమరిపోతులు ఎలాగ అవుతున్నాడండి. మనకి ఇంతకుముందు ఇప్పుడు నేను ఆరోగ్యం నాకు బాగోలేదండి నిజంగా. ఇప్పుడు అలాగ అప్పుడు నేను కొంతకంత చదువుకున్నాను కాబట్టి ఈరోజు ఈ చిన్న కిరాణా షాప్ నాదండి. ఆ 2 తెలివితేటలు ఉన్న సరే చిన్న షాప్ పెట్టుకుపోయిందండి. మరి ఇప్పుడు గేదెలు గొర్రెలు గాయడం అంటే ఈ ఆలోచన నాకు వస్తుందండి. ఇంటికాడ మూలన ఉంటే నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోద్దండి, ఎలాగ పెంచుదండి. ఇప్పుడు అవన్నీ జగన్ దృష్టిలో పెట్టుకుంటే పిల్లల్ని చదివితే రేపు పొద్దున వాళ్ళకి ఎటు ఎలా ఉన్నా కనీసం 10th అన్నా పాస్ అవుతే ఏదో జాబ్ ఇద్దాం అని చెప్పేసి లెక్కలో అన్నిటిలో భవిష్యత్తుగా దగ్గర పెట్టుకుండి ఇవాళ అమ్మఒడి ఇచ్చి మీరు బడికి వెళ్ళండి, తిండి మొత్తం అన్ని ఫుడ్ మొత్తం అన్ని పెట్టి ఇవాళ చదివిస్తున్నాడండి. ఈ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అలాగంటారండి. మరి అలాగనకపోతే వీళ్ళు మంచి వాళ్ళు ఎలాగవుతారండి? రేపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక తండ్రికి 4 పిల్లలు పడతారండి. 4 పిల్లలు మరి పక్కోడమ్మో బిల్డింగ్ కట్టుకుంటాడండి, డబ్బు ఉన్నవాడు భూమి కొనుక్కుంటాడండి. మరి మనం అదే ఈ తండ్రి అంటే నాకు ఇల్లు కట్టలేదు భూమి కొనలేదు అంటుంటే మరి ఏదో సాటిస్ఫైడ్కి ఎక్కడో కాడ 1,00,000 రూపాయలు అంటే 1,00,000 తెచ్చి చిన్న బిల్డింగ్ కడతాడు కదా. మరి 1,00,000 అయిపోతే వాళ్ళు అప్పు చేయకుండా కట్టాడు, నువ్వు అప్పు చేసావంటే దానికి ఎవరు చెప్తాడండి సమాధానం? అప్పు తర్వాత తీసుకుంటాడండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చి ప్రభుత్వమే కాబట్టి అన్నీ సరి చూసుకుంటాడు. గత పరిపాలన ఎలా ఉందండి చంద్రబాబు పరిపాలన? గత పరిపాలన కోసం అయితే అడగొద్దండి. అప్పుడు పరిపాలన బాగోలేదనే జగన్మోహన్ రెడ్డి గెలిపించారండి. 5 సంవత్సరాలతో బయటపడండి. ఉపాధి హామీలో కూడా ఉదయం 6 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 1 గంటకు వస్తే 16 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు పడ్డ రోజులు కూడా అండి. ఈరోజు వికలాంగుడు అవ్వచ్చు, ముసలాళ్ళు అవ్వచ్చు, వెళ్ళి అక్కడ అక్కడ కూర్చుంటే చేసి వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. కష్టపడిన అలా కూర్చోండి అమ్మ, కంచేపు చేయండి, కంచేపు కూర్చోండి, ఈవేళ 200 రూపాయలు ఖచ్చితంగా తగ్గకుండా వేస్తున్నాడండి. ఆ రోజు పొద్దుంచమన్నా కష్టపడితే 7 రూపాయలు 8 రూపాయలు, మళ్ళీ అవి కూడా లేట్ అయింది, మీ ఏళ్ళు పని చేయలేదు, మీ తమ్మ పని చేయలేదు, మీరు ముసలోళ్ళు మీకు రావడం కావదు అని చెప్పేసి ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఫీల్ అసిస్టెంట్లో ఆలో ఏకమై పోస్ట్ మీద ఆలో ఏకమై డైరెక్ట్గా తీసుకుంటారు. అలా తీసుకుని మా అమ్మగారు కూడా జరిగిందని అలా 2 సార్లు. మా నాన్నగారు నెల కష్టపడితే మా నాన్నగారు కూడా రాలేదు. ఇప్పుడు అలా కాదు కానీ డైరెక్ట్
అప్పుడు స్లిప్లు ఇచ్చేవారండి. ఈ స్లిప్లో ఆ పోస్ట్ మ్యాన్ వీళ్ళు ఒక టైప్ స్లిప్లు పెట్టుకుని డైరెక్ట్గా తీసుకుంటారు. ఇప్పుడు అంతా ఆన్లైన్లో డైరెక్ట్గా ఈ తీసుకోవడం కూడా అవుతుంది. డైరెక్ట్గా ఆన్లైన్లో పడిపోవాలి, మనం బ్యాంక్ వెళ్ళి నెంబర్ కొట్టుకుంటే ఆ బ్యాంక్ మేనేజర్ తీసేస్తున్నాడు. బటన్ నొక్కటం ఏంటి, బటన్ నొక్కడం ద్వారా అభివృద్ధి ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. బటన్ నొక్కగానే జగన్ ఏమైనా తెంగరోడు ఏంటండి, వీడు ఏంటంటే పంచాయతీ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గరికి వీళ్ళందరితో షేర్లు అవుతుంటే బట్టలు లేకపోతే ఆధార్ కార్డులో ఏంటంటే మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటుందని ఇంక డైరెక్ట్గా నన్ను చూసి ఓటేయాలి తప్ప అక్కడ పంచాయతీని చూసి అక్కడ నియోజకవర్గం చూసి ఓటేడు కదా. నేను ఎవరు నిలబెడతాను, ఎమ్మెల్యే గెలిచి ఉండాలని చెప్పేసి అంతా జగన్ చేతులు తీసుకుంటే జగనే డైరెక్ట్గా చేస్తున్నాడండి. ఎక్కడెక్కడ ఏం జరగలేదని తెలుసుకుంటే డైరెక్ట్గా జగనే చేస్తున్నాడు. ఇంతకుముందు అలాగా మనకి ఏదైనా కావాలితే ముందు వార్డు నెంబర్ దగ్గరికి వెళ్ళేవారండి. వార్డు నెంబర్ పంచాయతీ దగ్గరికి వెళ్ళమని వాడు, పంచాయతీ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓని పెట్టుకోవాలని వాడండి. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి మీ ఎమ్మెల్యే గారిని అడగాలా అని చెప్పేసాను. ఎమ్మెల్యే గారిని మా చంద్రబాబు నాయుడు ఇంకా ఇలా ఇంకేం చెప్పలేదు అని చెప్పేసి అలా తప్పించుకుంటేవారండి. ఇప్పుడు అలా కాదండి, అంతా తెలుసుకుంటే డైరెక్ట్ జగన్ పలానా అప్పుడు పాదయాత్రలో ఎక్కడ ఏం జరుగుతుంది అని అన్నీ తెలుసుకుండి ఇక్కడ మనం ఇలాగ ఒకరికి చెప్తే అవ్వదు ఆ పని, ఆ పేదోళ్ళని కూడా అభివృద్ధి అవ్వదు అని చెప్పేసి డైరెక్ట్గా తెలుసుకుండి తమ్మని వస్తున్నారండి. డైరెక్ట్గా ఎవరికి అర్హత ఉన్నవారికల్లా ఏ పథకం అర్హత ఉందో ఆ పథకం ఖచ్చితంగా పడిపోతుందండి. రాయలసీమ నుంచి ఒక సైకోని తీసుకొచ్చారు, ఇది సైకో పాలన అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అలా కాదండి, సైకోగా అట్లా కాదండి. నచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే యువతలు గెలరు కాదండి. అలా సైకో పాలన మాట్లాడినోడు ఎవరైనా పేదోడు ఎవడన్నా మాట్లాడుతున్నాడండి. అలాగా చంద్రబాబు నాయుడు టైంలో పంచుకుండి దోసుకుంటూ తిన్న వాళ్ళే మాట్లాడతారండి. అలాగా పేదోడు ఎవడో మాట్లాడండి. అలాగా పేదోడు అభివృద్ధి చెందినోడు ఎవడో మాట్లాడు. అప్పుడు పంచాయతీలో నిధులుంటే ఈ ఆరూరు కమిటీ వాళ్ళు వీళ్ళు పంచుకుని తిని అలవాటు పడిపోయింటారు చూడండి. వాళ్ళు అంటారండి నచ్చక, ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏమి రాదు కాబట్టి, ఇప్పుడు అంతా జగన్ డైరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి. చంద్రబాబు ప్రభుత్వంలోనే పేదలు రైతులకు న్యాయం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు పేదలకి గట్ట మాట్లాడచ్చు కదండి. చంద్రబాబు నాయుడు పైమప్పు మాట్లాడేవాడు కదండి. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పేదల దాకా రానిచ్చేవారు కదండి. చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు కదా, వచ్చే ఎన్నికలకి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, వచ్చే ఎన్నికలకి దీన్ని ఆధారం పెట్టుకొని ఉపయోగపడుతుంది అంటారా? ఏంటి దొంగతనం చేసిన వాడు ఎవడన్నా మంచివాడు అంటాడండి. ఒకళ్ళు పెద్దోడు కదండి, మాలాటోడు భయపడి ఎప్పుడైనా చంద్రబాబు అయితే నమస్కారం అంటాం, అంతవరకునండి. అయ్యా మీగా చేస్తాం అంటామండి. కానీ మా మనసులో ఉండిపోద్ది కదండి, ఎవరు మంచి చేశారు ఎవరు దొంగని ఎవరు సపోర్ట్ చేస్తాడండి. అంటే అన్యాయం కేసులో నన్ను ఇరికిచ్చారని చెప్పేసి కూడా ఆరోపణ. అన్యాయం కేసులో ఎవరు ఇరికించేస్తారండి? ఆయన చిన్నోడండి, అన్యాయం కేసులో ఇరికించడానికి అడిగిన చిన్నోడేం కాదు కదా, అన్నీ తెలిసిన వాళ్ళు కదా. అంటే ఇప్పుడు విద్యార్థులకి వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి, అలాగే 40 సంవత్సరాల నిందలకు చెయ్యూత, ఆసరా, ఇవన్నీ పాలన చాలా ప్రజలకి చాలా మేలు చేస్తున్నాయి. చాలా బాగుంది కూడాను జగన్ పాలన. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారు కదా, పథకాలు అందరికీ చేరుతున్నాయి? అందరికీ చేరుతున్నాయండి. ప్లస్ వాలంటీర్లు కూడా వ్యవస్థ కూడా చాలా బాగుంది. దానివల్ల మొత్తం అందరికీ ప్రతి పథకం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ అకౌంట్లో కూడా అమౌంట్ జమ వస్తుంది. ఇంతకుముందులా ప్రభుత్వంలాగా నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళంటే వీళ్ళంటే తిరిగి పద్ధతి ఏం లేదు. ఏదైనా అకౌంటే బటన్ నొక్కమా అకౌంట్లో అయిపోయిందా. చాలా బాగుంది.